ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ భూమి మీదకి కొంతమంది అసలు ఏం పనికి పుడతారో ఏమెక్కడ పుడతారో ఎవరికి అర్థం కాదు. కొంతమంది లంగ దొంగ సన్నాసులు ఏం చేస్తారంటే తాగినాక తల్లి ఆలి అవుతుందంట. తాగినోని పానం కిందో మీద అంటారు కదా, గది గిదే కావచ్చు. ఎందుకు చెప్తున్నా తాగుడు ముచ్చటంటే మెదక్ జిల్లా శినశంకరంపల్లి మండలం మీర్జాపురం గ్రామం అంట. ఈ గ్రామంలో ఒక రైతు ఉంటాడట. ఆ రైతుకు 10-20 పసులు ఉన్నాయట. ఆ పసులు ఉంటే పసల కోటం వేసిండట. పసల కోటం వేసి ఆ పసలు నల్ల తోతాడంట. ఆ పసలు కావాలి ఒక జీతగాని పెట్టుకున్నట. ఆ జీతగాని పేరు రోహిత్ అంట. రోహిత్ ఆంది బీహార్కి వెళ్ళి తీసుకొచ్చి బిడ్డ నా పసలు కావాలి ఉండరా, నీకు ఇక్కడ బో పెడతా, గాడ రూమ్ ఇచ్చిన ఆ రూమ్లో వండుకొని తిను, ఈ పసలను దూరం అని చెప్తే సరే అని చెప్పిండట. ఆడు పసలు కావాలి ఉంటున్నట. అయితే ఎప్పటి లెక్కనే రోజు లెక్క వ్యవసాయం చేసుకురు. ఆయన రైతంతల రైతు ఇంటికి పోయిండు, ఈడు మాత్రం ఆ దొడ్డికానే ఉన్నట. ఉన్నాక ఏం చేసిండు, ఈడు బిగ్గర తాగిండట. బిగ్గర తాగి ఎక్కడ దుంపలేదంట, పాడైపోయి ఏం చేయాలనుకున్నట్టు అటు ఇటు చేసినట. చిన్నగా దొడ్లోకి వచ్చిందట. దొడ్లోకి వచ్చి చూసినట. చూస్తారు కదా పసులు మొత్తం బెదురుతున్నట్టు అక్కడిక్కడ. అయితే ఈయన తగ్గట్టు ఒకటి చిన్నపాటి ఏడాదిన్నర ఉంటే ఒక దూడని చూసుకున్నట. బరిదూడని చూసుకున్నట. బరిదూడని చూసుకొని అటు ఇటు చూసినట. చిన్నగా బరిదూడని పని చేసినట. బరిదూడ పని చేసిండు. కానీ ఈడేమనుకుంటే అమ్మాయ్య నేనైతే బరిదూడ కడ పైన ఆగా నా పానం ఉంది అనుకుంటున్నాడు. కానీ ఈయన వెనకంగా ఒకళ్ళు గమనిస్తున్న సంగతి ఈడు మర్చిపోయిండు. ఓళ్ళు గమనిస్తున్న అంటే ఆ రైతు అంటే తెలివి చేసి గట్టే దొంగలు ఎక్కువ కదా ఈ కాలంలో పాడైపోను, బావుల కాడ పసులు ఉంటే ఎత్తుకపోయే కాలం ఉందని సీసీ కెమెరా పెట్టుకున్నట. ఈ సీసీ కెమెరాని ఈ రోహిత్ అనేటోడు ఈ దుర్మార్గుడు చూసుకోలేదు. ఆ సీసీ కెమెరా కాయి కనిపెట్టినట్టు. అయితే ఆ రైతు బుక్కడ తిన్నాడట. 10-10:30 అవుతుందంట. అట్ట టీవీ చూసుకుంటూ కూర్చున్నట. సెల్ ఫోన్లో ఏమంటే మెసేజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాలు పెట్టగానే ఆ దగ్గర సీసీ కెమెరా కాయకోవాలైతే పోతారో వీళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది. గట్టనే ఈ రైతుకు ఆయన పేరు సిద్ధిరాములు ఏదంట పేరు. ఆ రైతుకు మెసేజ్ వచ్చిందట. మెసేజ్ రాగానే ఏందమ్మా ఈ సీకట్ల మెసేజ్ వచ్చి అనుకుని చూస్తారు కల్లా కెమెరాది చూసిండట. కెమెరా ఓపెన్ చేసినట్టు. అమ్మ ఓడి దొడ్లపోతున్నా చూస్తారు కల్లా ఈ రోహిత్ గాడే మా ఓడేగా తీరాది సీకట్ల అమ్మ పొరగాడు పోతుండు, పసల పెండ తీస్తాను పోతుండా, లేకపోతే నీళ్ళు ఆపుతాను పోతుండా, గడ్డేస్తాను పోతుండా అనుకొని ఈయన చూస్తూ ఉన్నట. మంచిగా ఆ చీర బిడ్డ పని మంచిగా చేస్తున్నాగా అనుకున్నట్ట. పోయింది చూసినట్ట. అక్కడిక్కడ చూస్తున్నట్ట. డౌట్ వస్తుంటే ఏందమ్మా ఇటు అనేది లేదో అక్కడిక్కడ చూస్తుంటే లెక్కాయి చూస్తున్నా అనుకుంటున్నట్ట. అయితే చూసినట్టు చేసేపు కానీ అంగి కూడా వీగినట్టు చేసేపు కానీ పాయింట్ కూడా వీగినట్ట. కథ రైతుకు జాలట్ల పడేయమంటే అంతాలి. ఈడేమో అంగిలా కూడా వీక్తాడు. ఏం చేస్తున్నావు రే అంటున్నాడు. పోనా ఈ రైతు ఏమో ఇంటికాడ ఉంటే ఆడేమో తెచ్చే పని ఉంటే అటు ఇటు చేస్తున్నామంటే ఫోన్లో చూస్తూనే ఉన్నట్ట. ఈడు చిన్నగా అంగిలా కూడా వీకిండు, బరిదూడని తగిలిండు. కథ అంటనే ఉన్నట్టు. ఏమంటే ఇంటి పక్కలో కాగిలాకి చెప్పినాడు. బరిదూడ నాగం చేస్తుంటే ఇష్టమైన కొడుకు ఆడవాళ్ళకాయ ఉన్నాడు పాప అని 2 వేసుకున్నాడు. 2 తీసుకొని పాత్రలు కూడా బయట వేసుకొని దొరికాడికి పోయినాడు. ఈయన పని పోయేసరికల్లానే చిన్నగా పోయేసరికల్లా ఈ సరాజ పని మీద ఉన్నట. అయితే వెనక్కి వెళ్ళి పోయినట్టు అట్ట వెనక వీగిరంటే పీకి బర్రె కంటే ఎక్కువ పంది కంటే ఎక్కువ హీనంగా కొట్టాడు. పొట్టు పొరక కొట్టాట. పొరక కొట్టి కొడుక నిన్ను ఈ బర్రెల కావాలి ఉండమని చెప్పినా కానీ బైరకాడ వండమని చెప్పలే. నేను నీ పని ఏంది, నువ్వు చేసేది ఏందిరా అంటే ఆడు 100 రూపాయలు ఇచ్చినట. కొట్టి కొనవై పోలీస్ స్టేషన్లో వేసిరంట. నా మాట అబద్ధం అయితే ఒకసారి పోలీస్ అన్న చెప్తున్న ముచ్చట వీడియో ఒక రకంగా చెప్పిండు. ఆడ ఎస్ఐ ఉన్నాడు. ఎస్ఐ వాళ్ళ పోలీస్ సార్ ఉన్నాడు. ఆయన వీడియో కూడా వస్తుంది, చూసే ప్రయత్నం చేయరు. ఒకసారి కిరణ్ వీడియో పెట్టి ఒకసారి. మల్లకొల్ల సిద్ధిరాములు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి మిర్జపల్లి గ్రామ శివారులో గల తన పొలంలో గల బర్ల షెడ్డులో తను రెగ్యులర్ గా ఎప్పటిలాగానే బర్లను దూడలను షెడ్ లో కట్టేసి నేను రాత్రి ఇంటికి వెళ్లి రాత్రి 10 గంటలకు వచ్చి చూడగా ఒక వ్యక్తి 1 సంవత్సరం వయసు గల దూడను బలవంతంగా బలాత్కారం చేస్తుండగా దాన్ని పట్టుకొని విచారించగా దాని పేరు రోహిత్ అని చెప్పినాడని చెప్పి రాత్రి కావడం వల్ల ఈ రోజు వచ్చి పిటిషన్ ఇవ్వగా ఇటు విషయంపై కేసు నమోదు చేసుకుని విచారణ నిమిత్తం సీన్ ఆఫ్ క్రైమ్ కి రావడం జరిగింది. ఇటు విషయంపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. చూసిరుగా వీడియోనే గిట్ట తలగబడ్డారు. నీ పేరు రోహిత్. నీకు ఒకవేళ సరే మనిషి ఏమంటారు ఉపకారం తిన్నప్పుడు ఎంతో కొంత కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఉంటే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే మస్తుకుని ఆ ఓజ రూమ్లో బియ్య రూమ్లో అటేకల పోయి ఏదన్నా తలగబడి ఏదో ఒకటి సాగు తావాలి. నీ సాగు తావాలి. కానీ నోరు లేని మూగజీవి దగ్గర బరిదుడి దగ్గర వంతారవడన్న బరిదుడ కాడికి పోయి అది ఏమన్నది అనుకొని ఆడ అక్కడ ముఖం పెట్టింది, ఇక్కడ ముఖం పెట్టి ఈయన పని ఈడే చేస్తుంటే సీసీ కెమెరా ఉంది కాబట్టి దొరికిపోతీవి. ఇంకా నువ్వు ఇయ్యాలనే చేసినవా లేకపోతే గతంలో గిట్ట గుట్టకాయో పుట్టకాయో కొనవై పసల కొనవై మధ్యాహ్నం పూట గిదే పని చేసినావు. కానీ
ఇంకా బరిదుల కాడపోతే ఏం పాడేసేస్తుందిరా నీ నాశనం అయిపోను. ఒక గసోని ముచ్చట వచ్చింది. మా అమ్మగాని తాయినోని పానం కింద మీద అంటారు కదా, తాయిన మైకాలు ఏం చేస్తున్నామని అర్థం కాదు. జర తాగుడు తక్కువ తాగే ఉపాయం చేయరి, గిసోని పసలకాడికి పోయే ఉపాయం కూడా తక్కువ చేయరి. పసలకాడు తక్కువ కాదు అసలు, పసలకాడికి పోవడమే మహాపాపం నాయన. అది నోరు లేని జీవి పాడైపోను, అది ఎట్నో పాడైపోను. బుడ్డది కాబట్టి కూకుంది, అదే పెద్దదాని కాడికి పోతే ఒక్క తంది అంతే చేతుల వాడు కోడిగుడ్లు మొత్తం కింద వాడు పెండల వాడు ఆగమాగం జగన్ ఆయన జీవిడి సచ్చు.